నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో వీర్యకణాల వృద్ధి, గుండె జబ్బును పట్టించే వెంట్రుక, పిల్లలు పోషకాహార లోపాలు, మందులకు టీబీ లొంగడం లేదా, ఇంకా హెల్త్ టిప్. వీర్యకణాలు తగ్గడానికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ తగ్గిన వీర్యకణాలను తిరిగి పెంచుకోవడం అన్నది కాస్త కష్టమైన పనే. వీర్యకణాల వృద్ధి కోసం మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం మొదలుకొని లేహ్యాలు, ఔషధాలు వాడడం వరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి వీర్యకణాల వృద్ధి కోసం మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో కొన్ని చక్కటి చికిత్సలు, ఔషధాలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. వీర్య వృద్ధికి తోడ్పడే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంతానలేమి అనగానే దానికి స్త్రీలే కారణమని తేల్చిపారేయటం పరిపాటిగా మారిపోయింది. నిజానికి ఒక జంటకు పిల్లలు కలుగకపోతే దానికి స్త్రీ ఎంత కారకురాలో పురుషుడు కూడా అంతే బాధ్యుడు. స్త్రీలలో అండాలకు సంబంధించిన లోపాలున్నట్లే పురుషుల్లో కూడా వీర్యకణాల లోపాలు ఉంటాయి. వీర్యకణాలు తక్కువగా ఉండొచ్చు, లేదా ఉన్న వీర్యకణాల్లో కదలిక లేకపోవచ్చు, అలాగే ఆకృతి సరిగా లేకపోవచ్చు, అసలు వీర్యకణాలే లేకపోనూ వచ్చు. పురుషుల్లో వీర్యకణాల లోపాలకు కారణం శారీరకంగా అంటే వృషణాల్లో సమస్యలు, హార్మోన్ల సమస్యలు, అంగస్తంభన లోపాలు, మధుమేహం, స్థూలకాయం కావచ్చు. లేదంటే మానసికంగా అంటే ఒత్తిళ్లు, ఆందోళనలు కారణం కావచ్చు. అలాగే పొగ, ఆల్కహాల్ లాంటి అలవాట్లు కూడా కారణం కావచ్చు. వీర్యకణాల లోపాలకు ఆహారపరంగా చేసుకునే మార్పులు, చేర్పులు కొంతవరకు సహకరిస్తాయి. సెమన్ కౌంట్ తగ్గడానికి చాలా అపరిపరి కారణాలున్నాయి. సరి అనేటువంటి వ్యాయామం లేకపోవడం, సరి అయినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, మానసిక ఆందోళన అధికంగా ఉండడం, ఇట్లాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ వీర్య కణాల లోపల యొక్క సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైనటువంటి వీర్య కణాల సంఖ్య తగ్గడాన్ని 20 మిలియన్స్ లోపల పర్ ఎంఎల్కు లోపల కనుక ఉన్నట్టయితే దీన్ని అలిగోస్పర్మియా అంటారు. ఈ అలిగోస్పర్మియా వ్యాధిని 3 రకాలుగా తీసుకోవచ్చు. 5 మిలియన్ల లోపల ఉన్నట్టయితే అది సివియర్ అని, 10 మిలియన్ల లోపల ఉన్నట్టయితే అది మోడరేట్ అని, 20 మిలియన్ల లోపల ఉన్నట్టయితే అది సాధారణంగా ఉండేటువంటి అలిగోస్పర్మియా అంటారు. అంటే 20 మిలియన్ల లోపల ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ లోపల, మేల్ ఇన్ఫర్టిలిటీ లోపల ఇది ఒక కారణం. దీని లోపల ప్రీ టెస్టిక్యులార్ అంటే బీజకోశాలకు ముందు ఉండేటువంటి ఫ్యాక్టర్స్, బీజకోశాలలో ఉండేటువంటి వ్యాధులు, బీజకోశాల తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్. ప్రీ టెస్టిక్యులార్ బీజకోశాలకు ముందు ఉండేటువంటి వ్యాధులలో సాధారణంగా మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్లో ఉండేటువంటి వ్యత్యాసము, వై క్రోమోజోమ్లో ఉండేటువంటి జెనెటికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఆ క్రోమోజోమ్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి భేదం వల్ల ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గేటువంటి ఆస్కారం ఉంది. అట్లాగే ముఖ్యంగా ఎక్కువగా గుర్రపు స్వారీ చేయడం, బైక్ రైడింగ్ అధికంగా చేసే వాళ్ళల్లో కూడా బీజకోశాలు నలిగిపోయి ఈ అలిగోస్పర్మియా రావడానికి ఆస్కారం ఉంది. ఇది ముఖ్యంగా యువకులు గమనించాల్సినటువంటి అంశం. అట్లాగే బీజకోశాలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నట్టయితే ప్రధాన భూమికను పోషించేటువంటిది వెరికోసీల్ అని. అట్లాగే వరి బీజం హైడ్రోసీల్ అంటే ట్యూనికా వెజైనాలిస్ ఒక పొర ఉంటుంది. దానికి బీజం చుట్టూ ఉండే పొరలో సీరస్ నీరు చేరి ఆ నీటి యొక్క ప్రెషర్ వల్ల కూడా ఈ వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు ఉన్నాయి. అట్లాగే హెర్నియా వ్యాధి కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, మమ్స్ కానీ, ఏదైనా వైరల్ డిజార్డర్స్లో కూడా తగ్గడానికి ఉంది. సంతానలేమిని ఆయుర్వేదంలో వంధ్యత్వం అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు సమాజంలో
20 నుండి 30% ఉన్నారని ఒక అంచనా. సహజంగా పురుషుల వీర్యంలో ప్రతి మిల్లీలీటర్కు 40 నుండి 120 మిలియన్ల శుక్ర కణాలుంటాయి. ఈ వీర్య కణాలలో కదలికలు 50% వరకు, సరైన ఆకృతి కలిగినవి 50% వరకు ఉంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. పురుషుల్లో సంతానలేమిని ఆయుర్వేదంలో శుక్రదోషాలుగా పేర్కొన్నారు. ఈ సమస్యకు వాజీకరణ ఔషధాలు చక్కగా పనిచేస్తాయి. 8 అంగాలతో కూడినటువంటి ఆయుర్వేదం, అష్టాంగ ఆయుర్వేదములో ప్రధానమైనటువంటిది వాజీకరణం అనేటువంటి ఒక భాగము. దీనిలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే, సాధారణంగా మనకు అవైలబుల్ ఉండేటువంటి వాటిలలో తీసుకున్నట్టయితే, కపికచ్చు గింజల్ని దోరగా వేయించి చూర్ణం చేసిన తర్వాత ఉదయం 5 గ్రామ్స్, సాయంకాలం 5 గ్రామ్స్ పాలల్లో కలిపి తీసుకోవడం. శతావరి చూర్ణాన్ని 5 గ్రామ్స్ ఉదయము సాయంకాలం తీసుకోవడం. అశ్వగంధ చూర్ణాన్ని ఉదయము సాయంకాలం 3 to 5 గ్రామ్స్ని తీసుకోవడం ద్వారా వీర్య కణాల సంఖ్యను క్వాలిటేటివ్గా, క్వాంటిటేటివ్గా పెంపొందించడానికి ఉపయోగకరంగా ఉంది. అట్లాగే రత్న పురుష అనేటువంటి ఒక ప్రత్యేకమైన మొక్క మన రాష్ట్రంలో విరివిగా పెరుగుతుంది. ఆ మొక్క పంచాంగాల్ని తీసుకొని దాని ద్వారా కషాయాన్ని కాచి తీసుకున్నట్టయితే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా సాలమిశ్రి, తర్వాత గుడుచి, అశ్వగంధ, పాత బెల్లము, వీటిని కూడా ఒక కాంబినేషన్ లోపల తీసుకున్నట్టయితే వీర్య కణాల సంఖ్యను పెంపొందించడానికి చిన్న చిన్న గృహ ఉపకరణాలుగా ఉండేటువంటి చిట్కా వైద్యంగా చెప్పడానికి వీలుందండి. దీనికి సంపూర్ణమైనటువంటి ఔషధ చికిత్స ఉంది. ఇది బీజకోశాలకి సంబంధించిందా, బీజకోశాలకి హార్మోనల్ ఫ్యాక్టర్కి సంబంధించిందా, లేదంటే వ్యారికోజీల్ కానీ హైడ్రోసిల్ కానీ ఫ్యాక్టర్స్ను మనము పూర్తిగా నిర్ధారించుకొని వాజీకరణ ఔషధాల లోపల రత్న పురుష లేహ్యముని ఉదయం 5 గ్రామ్స్, సాయంకాలం 5 గ్రామ్స్ తీసుకోవడం. సిద్ధ మకరధ్వజ 1 గ్రామ్ కాంబినేషన్ను అశ్వగంధ చూర్ణము, కపికచ్చు చూర్ణములతో కలిపి తీసుకోవడము దాదాపు 3 నుండి 5 నెలలు తీసుకున్నట్టయితే మేము దాదాపు 30 మిలియన్స్ పైన పర్ ఎంఎల్ లోపల పెంచడం జరిగిందండి. ఇట్లాగే వివిధ రకాలైనటువంటి స్పెమన్ ఫోర్ట్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి యోగాలు కూడా ఉన్నాయి. ఈ యోగాల్ని వాడడం వల్ల మనం సెమెన్ కౌంట్ను తప్పకుండా పెంచవచ్చండి. పురుషుల్లో సంతానలేమికి శారీరక కారణాలుంటే వాటిని సరిచేసుకోవాలి. మానసిక సమస్యలైతే వాటిని సరిచేసుకోవాలి. ఇక పొగ, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవటం, జీవనశైలి మార్పులు చేసుకోవటం, డాక్టర్ సలహాతో ఔషధాలు వాడటం ద్వారా పురుషుల్లో వీర్యకణాల లోపాలను సరిచేసుకోవచ్చు. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. నాలుక, గోళ్ల మాదిరిగానే వెంట్రుకల్ని కూడా ఆరోగ్యానికి సంకేతాలుగా పరిగణించవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. నెదర్లాండ్లో జరిగిన ఒక అధ్యయనంలో వెంట్రుకను బట్టి గుండె జబ్బుల్ని సైతం పసిగట్టవచ్చని తేలింది. ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లలో వెంట్రుకల కుదుళ్ల దగ్గర పేరుకుపోయే కార్డిజోల్ రసాయన శాతాన్ని బట్టి వారిలో గుండె జబ్బుల ముప్పును తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వు మాదిరిగానే వెంట్రుకల కుదుళ్ల వద్ద కార్డిజోల్ రసాయన మోతాదులను పరిశీలించడం ద్వారా వృద్ధుల్లో గుండె జబ్బుల ముప్పును పసిగట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల్లో బరువు తక్కువగా ఉన్న ఇబ్బందే, అలాగని బరువు ఎక్కువగా ఉండడము అంత మంచిది కాదు. బాల్యం నుండే బరువు ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఆస్తమా, గురక, కాలేయ సమస్యలు, తర్వాత షుగర్, హై బీపీ, గుండె జబ్బులు, అమ్మాయిల్లో అయితే నెలసరి సమస్యలు, ఇంకా ఆత్మన్యూనత, డిప్రెషన్ లాంటి సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంది. అలాగే బరువు తక్కువగా ఉండే పిల్లల్లో ఇన్ఫెక్షన్లు తరచుగా రావడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తడం, నిద్ర సమస్యలు తలెత్తడం, రక్తహీనత, కామెర్లు, గుండె జబ్బులు లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే పిల్లల బరువు విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో పోషకాహార లోపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు బరువు క్రమపద్ధతిలో పెరుగుతున్నారా లేదా అనే విషయాన్ని
తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అతి బరువు, అతి తక్కువ బరువుతో గనక పిల్లలు పెరుగుతూ ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎదిగే పిల్లలకు సంపూర్ణ సమతుల ఆహారం తప్పనిసరి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, విటమిన్స్, మినరల్స్, నీరు ఇలా అన్నీ తగిన మోతాదులో కలిపిన పౌష్టికాహారం ఇవ్వాలి. రైస్, బ్రెడ్, చపాతీ, ఇడ్లీ లాంటివి తరచూ అందించాలి. ఆహారంలో తప్పనిసరిగా పండ్లు, తాజా కూరగాయలు ఉండాలి. పప్పు ధాన్యాలు, మాంసం కూడా పెట్టాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగించాలి. ఇవన్నీ తగిన పరిమాణంలో తీసుకోవటం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. టీబీ అనేది ఎంత అంటువ్యాధి అయినప్పటికీ 3 నుంచి 6 నెలల వరకు మందులు వాడితే చాలు టీబీ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కానీ కొంతమందిలో టీబీ బాగా మొండిగా మారుతూ ఉంటుంది. మందులకు కూడా లొంగకుండా ఉంటుంది. ఇందుకు చాలా వరకు స్వయంకృతాపరాధమే అంటారు డాక్టర్లు. మందులు పూర్తి కాలం పాటు సక్రమంగా వాడకుండా మధ్యలో మానేయటం వల్ల టీబీ మందులకు లొంగని పరిస్థితులు ఎదురవుతాయని చెబుతారు డాక్టర్లు. మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ జబ్బు మందులకు లొంగకపోవడానికి కారణాలేంటి? ఈ టీబీ క్రిమిని చంపటం కూడా చాలా కష్టం. చాలా కాలం దాకా అసలు దీనికి వైద్యం ఉండేది కాదు. 1940లో స్టెప్టోమైసిన్ అనే ఒక మందు కనుక్కున్నారు సెల్మెన్ వాక్స్మెన్ అన్న శాస్త్రవేత్త. ఆ తర్వాత ఈ స్టెప్టోమైసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ అతి త్వరలో తెలిసిపోయింది ఈ ఒక్క స్టెప్టోమైసిన్ మాత్రమే ఇస్తూ పోతే కొంతకాలానికి ఆ టీబీ క్రిమి దానికి అలవాటు అయిపోయి దాంతో చంపబడటం లేదనమాట. సో ఈ స్టెప్టోమైసిన్ అన్న మందుని ఎలాగా అవాయిడ్ చేయటం, దానివల్ల ఎలాగ చంపబడకుండా ఎలాగ తనని తాను కాపాడుకోవటం అనేది తను తెలుసుకొని కొత్త క్రిములు వచ్చాయి, అవి స్టెప్టోమైసిన్కి పనిచేయట్లేదు అనమాట. అది రెసిస్టెన్స్ అక్కడి నుంచి మొదలైంది అసలు. ఆ తర్వాత 1953లో ఐఎన్హెచ్ అన్న మందు, 1966లో రిఫాంపిసిన్ అన్న మందు ఇలా వచ్చాయి. అతి త్వరలో శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏమిటంటే, ఓహో దీనికి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 మందులు ఒకేసారి ఇస్తేనే కానీ ఈ క్రిమిని మనము సరిగ్గా దాన్ని చంపలేము అని తెలుసుకున్నారు. అయితే ఈ 4 మందులని ఒకేసారి ఒక రోజులో ఒకటే పూట అన్ని మందులు కలిపి సరి అయిన మోతాదులో టీబీతో బాధపడుతున్నటువంటి రోగి యొక్క బరువు ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వాలన్నమాట. మొట్టమొదటి 15 రోజుల్లోనే దాదాపు 99% క్రిములు చచ్చిపోతాయి. ఆ మిగిలిపోయిన 2% క్రిములకి చంపటానికి మనకు మొత్తం 6 నెలల వైద్యం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. కొంతమంది ఆ స్టేజ్లో డాక్టర్ గారు 6 నెలలు అని చెప్పారు, నేను నెల రోజుల్లోనే మంచిగా అయిపోయాను అని చెప్పేసి మందుల్ని ఆపేసే అవకాశం ఉన్నది. ఆ మందులను ఆపిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటాడు, కానీ మళ్ళీ ఒక 4-5 నెలలకి ఆ జబ్బు తిరిగి వస్తుంది. అలా తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ వైద్యం చేస్తే మొట్టమొదటి ఇచ్చిన మందులు రెండోసారి పనిచేయకపోవచ్చు. కారణం, మొట్టమొదటి ఇచ్చిన మందులకి ఆ క్రిములు ఇప్పుడు లొంగట్లేదు. ఎందుకంటే ఇవ్వవలసిన మోతాదు 6 నెలలు అయితే ఆయన నెలే వాడాడు కాబట్టి. అలాగే డోసు సరిగా లేకపోయినా, ఈ 4 మందుల కాంబినేషన్ సరిగా లేకపోయినా, తర్వాత మందులన్నీ ఒకటేసారి ఉదయం పూట పరిగడుపున వేసుకోవాలి. అలా వేసుకోకుండా పొద్దున్నొకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి అలా విడదీసి వేసుకున్నా కూడా మందులు పనిచేయవు. మందులకు లొంగని టీబీకి చికిత్స ఎలా ఉంటుంది? ఒకసారి డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినట్టుగా మనకు తెలిసిపోతే ఆ క్రిములు, దానికి పరీక్షలు ఉంటాయి. కల్చర్స్ చేస్తారు, కల్చర్స్ చేసి సెన్సిటివిటీ అవి చూస్తారు. ఆ పరీక్షలను బట్టి డ్రగ్ రెసిస్టెన్స్ అవునని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి మందులు ఇవ్వాలి. మొట్టమొదట ఇచ్చిన మందులు పనిచేయట్లేదు కాబట్టి సెకండ్ లైన్ డ్రగ్స్ అని ఉంటాయి, వాటిని ఇవ్వాల్సి వస్తుంది. ఈ సెకండ్ లైన్ డ్రగ్స్ ఖరీదు ఎక్కువ, చాలా టాక్సిక్, సైడ్ ఎఫెక్ట్స్ విపరీతం.
తర్వాత మొదటి రకం వైద్యం 6 నెలలు అయితే డ్రగ్ రెసిస్టెన్స్కు ఇవ్వాల్సిన వైద్యం 24 నెలలు. ఎక్కువ కాలం రోగిని డాక్టరు తన మానిటరింగ్లో, తన సూపర్విజన్లో ఉంచుకోవాల్సి వస్తుంది. ప్లస్ మందులు ఖరీదు ఒకటి, టాక్సిక్ ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి, తర్వాత దాని యొక్క ఎఫిషియన్సీ చాలా తక్కువ. ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఏదైతే అందరికీ టీబీ రాగానే ఇస్తామో వాటి ఎఫిషియన్సీ చాలా మంచిది అన్నమాట. ఒక 15 రోజుల్లోనే జబ్బు నయమైపోతుంది, కానీ 6 నెలలు ఇస్తాము. ఇందులో చాలా కాలం పడుతుంది, సుమారు 6 నెలలు 8 నెలలు రోగి యొక్క లక్షణాలన్నీ తగ్గడానికి టైం పడుతుంది. ఆ తర్వాత టోటల్ ట్రీట్మెంట్ వచ్చి 24 నెలలు. మందులకు టీబీ లొంగడం లేదని నిర్ధారించే పరీక్షలేవి? టీబీతో బాధపడుతున్న వాళ్ళకి మొట్టమొదటిసారి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి ఈయనకి మొదటి నుంచి డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్నదా, లేదా కొంతకాలం దాకా టీబీ మందులు వాడుతున్నాడు అయినా అనుకున్న ప్రకారంగా ఆయనలో మార్పులు రాలేదు, జబ్బు తగ్గలేదు, మరి అతనికి డ్రగ్ రెసిస్టెన్స్ ఏమన్నా వచ్చిందా అని తెలుసుకోవడానికి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కొత్త పరీక్షని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. దాన్నే జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ అని అంటారు. ఒకప్పుడు డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉందో లేదో తెలుసుకోవడానికి సుమారు 2-3 నెలలు పట్టేది. ఇప్పుడు 90 నిమిషాలలో ఈ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. దాంతో మనకి టీబీ బ్యాక్టీరియా ఉందా లేదా, తర్వాత దీనికి డ్రగ్ రెసిస్టెన్స్ ఉందా లేదా, అంటే ముఖ్యమైన మందు ఒకటి రిఫాంపిసిన్ అని ఉంటుంది, దానికి డ్రగ్ రెసిస్టెన్స్ ఉంది లేనిది చెప్తుందన్నమాట. 90 నిమిషాలలో రిజల్ట్ వస్తుంది. తర్వాత ఖర్చు ఏమో 1700. ఇది చేసినందువలన అనవసరంగా ఈ సెకండ్ లైన్ డ్రగ్స్ ఇవ్వకుండా మనం పేషెంట్కి వైద్యం చేయొచ్చు. తర్వాత ఎర్లీ దశలో, మొదటి దశలోనే మనం జబ్బు సంగతి తెలుసుకొని సరైనటువంటి మందులు మొదలు పెట్టచ్చు. లేకపోతే ఇదివరకు 2-3 నెలలు మనం దానికోసం వేచి ఉండి ఆ తర్వాతే వైద్యం మొదలు పెట్టాల్సిన అవసరం ఉండేది. మొదటిసారి టీబీకి మందులు వాడుతున్నప్పుడు మధ్యలో మానకుండా పూర్తి కాలం పాటు తప్పనిసరిగా మందులు వాడాల్సిన అవసరం ఏంటో, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీకి చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కాలిన గాయాలు త్వరగా మానడానికి నిత్యం వాటిపైన కలబంద గుజ్జును పూస్తూ ఉండండి. గాయాలు త్వరగా మానడంతో పాటు నొప్పి బాధల నుంచి కూడా మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు తెలియచేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.